దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్ళల్లో ఉండడం ఖాయం. జైళ్ళలో ఉండడం, మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్ళలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి. ఘోరంగా ఉందండి శాంతి భద్రత. ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటది? ఆయన్నే సంపుతా, లాగుల్లో తొండలు ఇడుస్తా, పేగులు మెడకేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు ఏముంటుంది? ఆయన ప్రతీకారోచితం రగిలిపోతా ఉన్నాడు. ప్రతీకారం నేరం. నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను, ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళని కాపాడమని మరి పోలీసు వ్యవస్థ సృష్టించబడ్డది. ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి, ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే, సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసుకు ఉంటుంది? ఇంకెక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి? ఇంకెక్కడ రాజ్యాంగం ఉన్నది?